కారు మనదే, నేనే డ్రైవ్ చేస్తున్నా. అది చూడంగానే పక్క క్యాజువాలిటీస్ అయి ఉంటాయని చెప్పేసి అనిపించింది కదా. యా, ఒక హారబుల్ యాక్సిడెంట్ అయింది. అసలు ఏం జరిగింది, ఏం సంగతి అనేది మొత్తం చెప్తా. సో లెట్స్ బిగిన్ ద షో. ఫ్యామిలీ అంతా కలిసి కొడైకెనాల్ ట్రిప్ పోయినాం. ట్రిప్ అంతా ఫినిష్ చేసుకున్నాము, మజా వచ్చింది. రిటర్న్లో ఉన్నాం. 25 hours అక్కడ నుంచి ట్రావెల్ టైం ఉండే కార్లో. బ్రేకులు తీసుకుంటున్నాము, మంచిగా ఆరామ్సే వస్తున్నాము. ఇక్కడ ప్రతిపాడు అని చెప్పేసి వైజాగ్ దగ్గరలో ఒక ఊరు ఉంటుంది. 3 hours ఇంక వెళ్ళిపోతా. మార్నింగ్ 9 అవుతుంది. మంచిగా ఒక కాఫీ తాగుతా, ప్రశాంతంగా పడుకుంటా. ఇట్లా ఆలోచిస్తున్నాను నేను. దన్నని రైట్ సైడ్ నుంచి ఒకటి కొట్టింది. ఒక క్షణంలోనే ఎయిర్ బ్యాగ్లు వచ్చేసినాయి, నా ముఖానికి గుద్దుకున్నాయి. ఒక రకమైన స్ట్రేంజ్ స్మెల్ వచ్చింది లోపటి నుంచి. ఎయిర్ బ్యాగుల నుంచి ఏదో పౌడర్ ఏదో ఉంటుంది కదా, ఏం అర్థం కాలే. ఒక్క నిమిషం మొత్తం బ్రెయిన్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. నా ఇన్స్టెంట్ రియాక్షన్ ఏంటంటే అనుకుంటూనే ఎందుకు అనుకుంటున్నా అంటే, నైట్ టైము డ్రైవ్ చేసేటప్పుడు అరౌండ్ 10:30, 11 o'clock నుంచి విపరీతమైన లారీలు. జాగ్రత్త పోవాలి, పిల్లలు ఉన్నారు, ఏమన్నా కొంచెమైనా సరే అటు ఇటు అయితే మనం తట్టుకోలేము. ఇది నడుస్తున్నది నాకు మైండ్లో ఆల్రెడీ. ఎక్కడనో సమ్ యాంటిసిపేషన్ ఉండదు నాకేనో, కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. తగిలేసరికి అనుకుంటూనే ఉన్నాంరా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. పిల్లలు ఏడుస్తున్నారు వెనకాల. సంస్కృతి ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నది. నా కార్ డోర్ ఉంది కదా, అది లాక్ అయిపోయింది. వెనకాల డోర్ లాక్ అయిపోయింది, రైట్ సైడ్ అంతా కూడా. మిడిల్ లైన్లో ఉన్నా నేను. రైట్ సైడ్లో లారీ ఉన్నది. నేను ఓవర్టేక్ చేస్తున్నా, ఇట్లా లారీ నా లైన్లోకి వచ్చేసింది, కొట్టేసింది, వెళ్ళిపోయింది కూడా. హిట్ అండ్ రన్. డోర్ వచ్చి వస్తలేదు, వెనకాల ఏడుస్తున్నారు. నేను ఎట్లా బయటపడాలో అర్థమవుతలేదు. అక్కిగాడిని చూసినా ఇట్లా, వాడు సేఫ్గానే ఉన్నాడు. వాడిని తీసుకున్నా, ఇట్లా పట్టుకున్నా, మంచిగానే ఉన్నాడు అనుకున్నా. బాగానే ఉన్నావా అని అడుగుతున్నా వాడిని. తీద్దామంటే వస్తలేదు అన్నట్టు. డ్రైవర్ సీట్కి విండో ఉంటుంది కదా, అది పగిలిపోయింది మొత్తము. కొంచెమో ఏదో గ్లాస్ ఉన్నది, చేత్తో ఇట్లా పుష్ చేసిన. ఇటు నుంచి ఇద్దరం ఇట్లా బయటకు వచ్చినాము. రోడ్ మీద ఒక బ్రో పోతున్నాడు. అన్న కొంచెం హెల్ప్ చేయన్నా ప్లీజ్ అన్న. వచ్చేయండి అన్న. పిల్లోడిని చేతికి ఇచ్చిన, జర ఒక్క నిమిషం పక్కన కూర్చోబెట్టానని చెప్పిన. నేను కూడా దానిలోంచి ఇట్లా దూకిన, బయటకి దూకేసి ఇటు నుంచి వచ్చిన, డోర్ తీసిన. అవి వెనకండి చూసిన, వాడు కూడా బాగానే ఉన్నాడు, బ్లడ్ అయితే ఏం కనిపిస్తలేదు. వాడిని కూడా బయటకు తీసిన, కూర్చోబెట్టిన. సంస్కృతి చూడాలి, ఏడుస్తున్నది, పెయిన్లో ఉన్నది. ఇక్కడ హ్యాండ్ దగ్గర కట్ అయిపోయింది. మెల్లగా పైకి లేపిన, ఏమన్నా కాలు ఊడిపడుతుందా, చేయి ఊడిపడుతుందా, భయంతో తీసిన బయటకి. వీళ్ళ ముగ్గురిని డివైడర్ మీద కొంచెం లోపలికి మంచిగా కూర్చోబెట్టేసి, ఒక నిమిషం ఇటు ఉండండి, లెట్ మీ ప్రాసెస్ అనుకున్నాను నేను. ఒక్క నిమిషం ఏం అర్థం కాలే, మొత్తం బ్లాంక్ అయిపోయింది నాకు. అక్కడ పెడిస్ట్రియన్స్ ఉంటారు కదా, నడుచుకుంటూ పోయేటోళ్ళు. అన్న జర ఫోన్ చేయండి అన్న, ఎవరికైనా 100 ఏదో ఒకటి ఉంటుంది కదా. ఫోన్ చేసినారు. 108 అనుకుంటా, 108 వచ్చింది. నేను కారులో మస్తు సామాన్లు ఉండిపోయినాయి, కెమెరాకి సంబంధించిన సామాన్లు, చాలా వాల్యుబుల్స్, సంస్కృతి గోల్డ్, అదంతా కూడా. నాకు అసలు ఏం అర్థమవుతలేదు, ఎట్లా చేయాలో కూడా అర్థమవుతలేదు. పిల్లలు బాగానే ఉన్నారు, కానీ సంస్కృతికి ఫస్ట్ ఎయిడ్ కావాలి. నాకు కూడా ఇక్కడ చేతికి తగిలింది, ఇక్కడ తగిలింది, ఇక్కడ తగిలింది, కొంచెం బ్రూజెస్ అక్కడ ఇక్కడ అయినాయి. సంస్కృతి మాత్రం కొంచెం స్టిచెస్ పడేంత ఇదైపోయింది అన్నట్టు. ఏం చేసినాను, వాల్యుబుల్ సామాన్లు అయితే నాకేదైతే అనిపించిందో ఆ డబ్బాలన్నీ బయటకు తీసిన, అంబులెన్స్లోనే ఎక్కించేసిన, సంస్కృతిని కూడా ఎక్కించేసిన, పిల్లల్ని ఎక్కించేసిన. ఫస్ట్ హాస్పిటల్ దగ్గర పోయినాము, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకుపోయినారు. వాళ్ళు మమ్మల్ని అందరినీ చూసినారు, పిల్లల్ని చెక్ చేసినారు, అంతా బాగానే ఉన్నది. నెత్తి విసికినారు, చేతులు విసికినారు, ఎక్కడ ఏం లేదు. నా దెబ్బలన్నిటికీ కూడా ఫస్ట్ ఎయిడ్ చేసినారు. సంస్కృతికి ఏమో బ్లడ్ పోకుండా ఒక ర్యాప్ లాంటిది చేసేసినారు. ఆ గ్లాస్ పీసెస్ అన్నీ కూడా పగిలిపోయి మా నెత్తి మీద పడిపోయినాయి మొత్తం. గవర్నమెంట్ హాస్పిటల్ కదా, జస్ట్ ఫస్ట్ ఎయిడ్ ప్రియారిటీ మాత్రమే. బతకనీకి వాళ్ళు ఏం చేయగలుగుతారో అది చేసేసి వెంటనే ఏదైనా మంచి హాస్పిటల్కి పంపించాలి అనేది వాళ్ళది ఉంటుంది. ఎక్కడికి తీసుకుపోతారు, కాకినాడ తీసుకుపోతారా, మేము ఒకటి పంపిస్తామన్నా. మేము వైజాగ్లో ఉంటాము, నేను వైజాగే తీసుకుపోతా అని చెప్పేసి చెప్పిన. ఇంతలోనే సంస్కృతి నా గోల్డ్ బ్యాగ్ లోపలనే ఉన్నది కార్లోనే అని. హైవే మీద ఎట్లుంటుంది, ఒకసారి ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, జనాలు అందరూ గుమిగూడిపోతారు కదా. ఇయర్ రింగ్ ఒకటి ఉన్నది, అది ఊడిపడిపోయింది ఒకటి. అరే జల్దీ పోవాలని చెప్పేసి ఒక పోలీస్ ఆయన ఉన్నాడు, ఆయన అడిగిన, జర నన్ను యాక్సిడెంట్ స్పాట్కి తీసుకుపోండి అని చెప్పేసి అన్న. తీసుకుపోయిండు. అక్కడ ఆపిన తర్వాత పోయి చూస్తే అప్పటికే చాలామంది మనుషులు ఉన్నారు. నేషనల్ హైవే పెట్రోల్ ఉంటుంది కదా, వాళ్ళు ఒక బండి ప్లస్ వాళ్ళదే అంబులెన్స్ కూడా వేసుకొని వచ్చినారు. ఈసారి ఏం చేసిన, సామాన్లు అన్నీ కూడా బయటకు తీసేసి కార్లోంచి ఒక దుప్పటేసిన, దానిలో వేసేసిన, మొత్తం మూట కట్టేసిన. ఆ హైవే పెట్రోల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే పాపం ఆ సామాన్లన్నీ తీసుకుపోయి అంబులెన్స్లో లోడ్ చేసి జర హెల్ప్ చేసినారు నాకు బాగా. I'm so glad so many people helped me to get out of this biggest mess. Horrible అనిపించింది. నేను అమ్మా ఫ్రూట్ లూప్స్ కావాలా, కొన్ని కావాలా, ఇస్తా 5 minutesలో వచ్చి ఇస్తా, సరేనా? ఇప్పుడే కావాలా? వాడికి ఫ్రూట్ లూప్స్ ఇచ్చేసి వస్తా. ఇట్రా, ఇంకో వీడు ఇట్లా ఉన్నాడు మంచిగా, ఏం కాలేదు. పిల్లలిద్దరికీ ఒక్క స్క్రాచ్ కూడా పడలేదు. 2 నిమిషాలు వస్తా.
అమ్మా. సో సామాన్లన్నీ అంబులెన్స్లో లోడ్ చేసిన, హాస్పిటల్ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయినా. మేమేం చేయలేం సార్, కొంచెం డీప్ కట్ అనిపిస్తున్నది, మీరు ఏదో ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకుపోవాలని చెప్పేసి అన్నారు. అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళే ఎవరో క్యాబ్ ఉన్నదని చెప్పేసి మాట్లాడితే ఒక 6,000 7,000 తీసుకొని ఆ బ్రో వైజాగ్కి మాట్లాడుకున్నాము. ఆ బ్రో పాపం దేవుళ్ళకి వచ్చిండు, మా సామాన్లన్నీ లోడ్ చేసిండు, మమ్మల్ని అందరినీ ఎక్కించుకున్నాడు. ఇక్కడ వరకు వచ్చేసినాము. ఫస్ట్ మెడికవర్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ ఉంటుంది. ఏమి హాస్పిటల్ రా నాయన అనుకున్నాను నేను. నాకైతే పిచ్చి లేచిపోయింది అనుకురాదు. పిల్లలు షాక్లో ఉండిపోయినారు బాగా. నేనేంటంటే ఈ హాస్పిటల్స్కి కొంచెం దూరంగా తీసుకుపోవాలి, ఫస్ట్ ఇంటికి తీసుకుపోవాలా అనే ఉద్దేశంలో నేనున్నా. ఎవరో ఒకళ్ళు అటెండివ్ ఉండాలా అని చెప్పేసి అసలు తనని కొంచెం కూడా ఆపరేట్ కూడా చేయలేదు, చేసి వూండ్ ఏంటి అనేది కూడా చెక్ చేయలేదు. నాకైతే ఎందుకులేండి దాని గురించి. అక్కడ మెడికవర్ దగ్గర డ్రాప్ చేసిన సంస్కృతిని డాక్టర్స్కి చెప్పిన, మా వైఫ్ అడ్మిట్ అయిందని చెప్పేసి పిల్లల్ని తీసుకున్న, క్యాబ్ వేసుకొని ఇంటికి వచ్చిన, సామాన్లన్నీ కూడా పైకి తీసుకొచ్చిన. అరే కొన్ని సామాన్లు పోయినాయి అని చెప్పేసి రియలైజ్ కూడా అయిపోయినా. పిల్లలిద్దరికి కూడా జర స్నానం చేయించిన. అవేన్ గడు అన్నాడు, ఐమ్ ఫైనలీ హోమ్ అన్నాడు. నాకు మస్తు బాధ అనిపించింది అసలు అది మాటినాగానే, మస్తు బాధ అనిపించింది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమందిని ఫ్రెండ్స్ని చేసుకున్నాము. ఆ ఫ్రెండ్స్లో కార్తికేయ, ప్రసన్న హాస్పిటల్కి పోయినారు. సంస్కృతి పక్కన ఉండి ఏం కావాలి ఏంటిదని చెప్పేసి వాళ్ళతో డాక్టర్స్తో మాట్లాడి, ఆ డాక్టర్స్ మొత్తం ఇప్పేసి చూసిన తర్వాత ఇది కొంచెం డీప్గా కట్ అయింది, బోన్ కూడా డిస్లోకేట్ అయినట్టున్నది, మేము చేయలేమని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ సో హెల్ప్లెస్. దెన్ ఐ గాట్ ఏ కాల్. సంస్కృతి వాళ్ళ ఫ్రెండ్ అలేఖ్య అని ఇక్కడనే విజయనగరం దగ్గర ఉంటుంది అన్నట్టు. ఆమెకి ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా యాక్సిడెంట్ అయిందే, ఇట్లా హాస్పిటల్లో ఉన్నాను. అలేఖ్య డాక్టర్ అన్నట్టు. తన సీనియర్ ఒక ఆయన ఇక్కడనే హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటే తనకి ఫోన్ చేసి, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, ఇక్కడ ఇది అయింది, మీ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని కొంచెం ఏదైనా తొందరగా దానికి చేయాలని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒప్పుకొని సంస్కృతిని అక్కడికి షిఫ్ట్ చేసి వెంటనే ఒక 3-4 అవర్స్లో సర్జరీ అయిపోయింది. ఎక్కడి నుంచి ఏం కట్ చేయాల్సిన అవసరం లేకుండే, బోన్ కూడా డిస్లోకేట్ ఏం కాలేదు, సర్జరీ అయిపోయింది, సంస్కృతి బయటకు వచ్చింది. మాకైతే అట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ అనిపించింది, అబ్బా దేవుళ్ళు లెక్క వచ్చినారు మా ఫ్రెండ్స్, ప్రసన్న గారు కానీ అలేఖ్య గారు కానీ. ఐ ఫెల్ట్ సో ఓవర్వెల్మ్డ్. సంస్కృతి డిశ్చార్జ్ అయిపోయింది, ఇంటికి వచ్చింది. పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి పోవడం స్టార్ట్ అయిపోయినారు. నేను కారు తీసుకున్నప్పుడు ఒక పొరపాటు చేసిన, ఇన్సూరెన్స్ ఫిల్ చేసేటప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, దాని మీద నేమ్స్ అనేవి తప్పు పడిపోయినాయి. ఇక కార్ ఏమో గుల్ అయిపోయింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు కవర్ చేయరు దాన్ని, ఏం చేయాలో అర్థం కాలే. మా ఫ్రెండ్కి ఫోన్ చేసిన, ఇది పికప్ చేసేసి మన దగ్గర పెట్టేసి ఏమవుతుందో చూడు దీని సంగతి అని చెప్పిన. అక్కడ నుంచి పికప్ చేసి కోదాడ తీసుకుపోయినాం, ఆడ వదిలేసినాం. ఇప్పుడు మనం కొత్త కారు కొనాలి, అదొక బొక్క. కానీ ఐఎమ్ సో గ్లాడ్ ఫ్యామిలీలో ఒక్కళ్ళకి కూడా ఏం కాకుండా మేము బయటపడ్డాం, ప్రాణాలతో బయటపడ్డాం. నాకు ఏమనిపించిందో తెలుసా ఫ్రెండ్స్, నేను చెప్తున్నా నిజంగా ఇన్విన్సిబుల్ అనిపిస్తుండే నాకు. అందరు చస్తారు కానీ నేను మాత్రం సావను అన్నట్టు ఉంటుండే. మేబీ బికాస్ ఆఫ్ ద ఏజ్. నేనంత ఏజ్ అయిపోయిన కూడా కాదు కదా, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కానీ సావరు కదా. అప్పటిదాకా బై డిఫాల్ట్ బతికేస్తాం అనే గ్రాంటెడ్ అట్లా ఉండేనో. ఐ డోంట్ నో వై అందరు చేస్తారు కానీ నేనైతే సావను అనేటట్టయితే ఉండే నాకు బాగా. ఈ ఇన్సిడెంట్ అది చేంజ్ చేసేసింది నాకు. అమ్మో నేను కూడా చచ్చిపోతా, అసలు ఒకవేళ చచ్చిపోయి ఉంటే, అసలు ఒకవేళ బై మిస్టేక్లో ఏదైనా జరిగి ఉంటే అసలు ఏంది పరిస్థితి అని చెప్పేసి ఆలోచన చేసినా నేను. వీళ్ళకి పైసలు ఎక్కడున్నాయో తెలియదు, ఏమున్నాయో తెలియదు, ఎట్లా మేనేజ్ చేయాలో తెలియదు. పూరా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ నేనే చూసుకుంటా. మస్తు అంటే మస్తు భయమైంది అనుకున్నా నేను. ఇదంతా కూడా సద్దుమడిగిన తర్వాత ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టి, చూడండి అందరం చచ్చిపోతాం, దీనిలో పెద్దగా దాని గురించి మాట్లాడకూడదు అనేటట్టు చేయకండి, ఎందుకంటే ఇట్స్ వెరీ కామన్ టు డై. ఓకే, సో అందరం చచ్చిపోతాము. మన దగ్గర ఏం చచ్చినాయి, ఫస్ట్ ఏం పైసలు ఉన్నాయి, ఏం కథలు ఉన్నాయి, ఒకవేళ సస్తే ఎవరికి పోవాలి, ఏం పోవాలనేది క్లియర్ కట్గా అందరికీ తెలిస్తే, పొరపాటున ఏమన్నా జరిగినా సరే ఎవరైతే ఇక్కడ బతుకుతారో ఈ ప్రపంచంలో, ఈ వైల్డ్ ప్రపంచంలో, వాళ్ళకి మనం సచ్చి కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది అనుకుంటున్నాను నేను. ఆ రియలైజేషన్ అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్. మీ ఆశీస్సులు, వీడు మంచిగా ఉండాలా, అప్పుడే చావద్దు అనుకున్నారో ఏమో చాలామంది. బతికిన ఫ్రెండ్స్ చూసినారా అసలు డ్రైవర్ సీట్ ఎట్లయిపోయిందో, మొత్తం లోపలికి వచ్చేసింది. పైన ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ ఇట్లా బెండ్ అయిపోయి ఇట్లా లోపలికి వచ్చేసింది. నా నెత్తికి అదే తగిలింది కావచ్చు, ఇక్కడ దాకా తగిలింది లోపల దాకా, బట్ పైన స్క్రాచ్ వరకే అయింది అన్నట్టు. అంత డీప్గా పోలేదు. మేబీ ఒక మార్క్ ఉంటుందేమో కానీ ప్రాణాలు అయితే ఉన్నాయిగా. ఐ జస్ట్ వాంటెడ్ టు మూవ్ ఆన్. అయితేనే ఉంటాయి, ఎన్నో అవుతుంటాయి. ఆస్తి నష్టము నా జీవితంలో చాలాసార్లు జరిగింది నాకు. ఒకసారి ఫస్ట్ టైం జీవితంలో BMW కారు కొనుక్కున్నాను నేను ఓంకార్ గారు డీసీలో జాబ్కి పోతున్నాము. ఏమీ అనట్లే, కింద మీద పోతున్నాం, ఫాస్ట్ పోతున్నాం, ఎవ్రీ డే ఎంజాయ్ చేస్తున్నాం, వస్తున్నాం. ఒక ఫైన్ డే మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఎన్ని మెయిల్స్ ఉన్నాయి, అన్నీ స్పీడింగ్ టికెట్లే. ఒక్కొక్కటి $140, $140 లెక్కేస్తే ఒక $3,000-4,000 వచ్చింది. గుండె పగిలిపోయింది నాకు. $3,000-4,000 ఇక కట్టకుండా నీకు వేరే దారే లేదన్నట్టు. ఆస్తి నష్టం 100 సార్లు జరిగింది. ఐ కైండ్ ఆఫ్ గాట్ హ్యాబిచ్యుయేటెడ్ టు ఆస్తి నష్టం. ఇట్స్ ఓకే,
బట్ ఈ ప్రాణ నష్టం పోతుంది అనే భయం ఏదైతే ఉందో ఇది మాత్రం ఫస్ట్ టైం వచ్చింది నాకు. మంచిగా ఇంకొక కారు కొనుక్కొని ప్రశాంతంగా ఫ్యామిలీ అంతా ఇంకొక ట్రిప్ తీసుకపోతే ఇంకా దూరం కూడా తీసుకుపోతా. దేనికి భయపడేది అయితే లేదు. ఐ హ్యావ్ టు మూవ్ ఆన్. ఏమంటున్నా ఫ్రెండ్స్, ఏది జరిగినా సరే యాజ్ లాంగ్ యాజ్ ఈ శ్వాస నడుస్తున్నంత వరకు వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అంటున్నా నేను. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఐ లవ్ యూ సో మచ్. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్ విత్ అ న్యూ కార్. Bye.